Good morning, Nana. How are you? I hope you were all fine. Okay, now are you doing given homework, Nana? So first of all of you listen the class. First preference listen the class. After so write the given homework and send your homework. Okay, now. So compulsory first of all of you involve in the class. Okay, now. సో 7th క్లాస్ స్టూడెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా హోంవర్క్ క్లాస్ పంపిస్తున్నారు నాన్న. వెరీ గుడ్. ఒకవేళ మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లాస్ వినకపోతే వాళ్ళకి కాల్ చేసి క్లాస్ వినమని చెప్పండి నాన్న. ఓకేనా? మనం వీఆర్ డిస్కషన్ అన్న 6th చాప్టర్ ఆఫ్రికా గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో చాలా బోలెడ్ అన్ని విషయాలు ఉన్నాయి, బోలెడ్ అంత నాలెడ్జ్ కూడా మనకి ఈ ఆఫ్రికా లెసన్ ద్వారా మనకి తెలుస్తుంది. అండ్ సో వెస్ట్ మనం డిస్కషన్ అన్న సో రీజన్స్ విత్ ఏ మోడరేట్ అండ్ స్కెంటీ రెయిన్ఫాల్ ఆఫ్రికాలో ఉండే స్కెంటీ రెయిన్ఫాల్ గురించి ఆల్మోస్ట్ ఆల్ మనం తెలుసుకున్నాము. అండ్ సో టుడే ఆల్సో హ్యావ్ ఏ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ సో రీజన్స్ విత్ ఏ మోడరేట్ అండ్ స్కెంటీ రెయిన్ఫాల్ అంటే సో ఇక్కడ రీజన్స్ అంటే ప్రాంతాలను ఆ ప్రాంతంలో సో మోడరేట్ అంటే మితమైన వర్షపాతం అండ్ అదేవిధంగా స్కెంటీ రెయిన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కదా. సో అదేవిధంగా అక్కడ మనకి సో ఏమేమి డిజర్ట్ ఉన్నాయని చెప్పుకున్నాం మనము. సో అక్కడ వచ్చేసి స్ట్రెచెస్ ఆఫ్ సో మనకి వచ్చేసి ఆ పార్ట్లో మనకి సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఏమో ఆఫ్రికాలోనేమో సహారా డిజర్ట్ ఉంది. ఎక్కడైనా సో నార్థన్ పార్ట్ ఆఫ్లో ఏముంది నాన్న సో సహారా డిజర్ట్. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి ఇంకా వచ్చేసి సో ఇంకా అరైడ్ సో రీజన్ కాల్డ్ ఇంకా ఎటువైపు అంటే సౌత్ అండ్ పార్ట్ ఆఫ్ హ్యావ్ ఏ సో కల్హారీ డిజర్ట్. సో ఈ రెండు డిజర్ట్స్ గురించి మనము సో ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాను. సో టుడే విల్ బి కంటిన్యూషన్. ఓకేనా? సో pictures different areas of Africa so have been shown in the beginning of the chapter. మనకి ఇక్కడ చాప్టర్ స్టార్టింగ్లో కూడా మనకి పేజీ నెంబర్ నాన్న స్టార్టింగ్లో మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా నాన్న. ఇక్కడ మనకి పిక్చర్లో సావన్నా అండ్ సో మనకి కొన్ని సో పిక్చర్స్ అంటే ఆఫ్రికాలో ఉన్న కొన్ని పిక్చర్స్ స్థలాల గురించి మనకి పేజీ నెంబర్ స్టార్టింగ్ లెసన్లోనే 58లోనే మనకి ఇక్కడ ఇచ్చాడు కదా. సో అదేవిధంగా మనము చూసుకున్నట్టయితే సో హ్యావ్ బీన్ బిగినింగ్ ఆఫ్ ద పిక్చర్ చాప్టర్ మనం చూసాం కదా. సో సమ్వేర్ దేర్ ఆర్ ఏ సో డెన్ ఫారెస్ట్ కొన్ని ఏమున్నాయి కదా. సో సమ్వేర్ కొన్ని ఏమున్నాయి అక్కడ సో వెన్ వేర్ ఇన్ ఆఫ్రికా. సో ఇక్కడ ఆఫ్రికాలో ఏమున్నాయి అంటే నాన్న సో సమ్వేర్ ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని మనకి సో డెన్స్ ఫారెస్ట్ డెన్స్ అంటే అమ్మా సో దట్టమైన అడవి ప్రాంతాలు దట్టమైన అడవులు. డెన్ ఫారెస్టెస్ అంటే ఏంటమ్మా దట్టమైన అడవులు. ఓకేనా? డెన్ ఫారెస్టెస్ ఉన్నాయి. అండ్ సో అక్కడ ఫారెస్ట్ ఇన్ ఎనదర్ ఏరియా ట్రీస్ అండ్ గ్రాస్ గ్రో టు దేర్. సో ఇంకొన్ని ప్రాంతాలు ఏమున్నాయి ట్రీస్. ఓకేనా? సో కొన్ని ప్రాంతాల్లో ఏమున్నాయి ట్రీస్ అండ్ అదేవిధంగా గ్రాస్ అంటే ఏంటది గడ్డి. ఓకేనా? ట్రీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా గ్రాస్ ఉన్నాయి అండ్ గ్రో టుగెదర్. ఇక్కడ ఇంకొన్ని ఆ డెన్స్ దట్టమైన ఫారెస్ట్ ఏరియాలో కాకుండా ఎనదర్ ప్లేసెస్ అంటే హియర్ గ్రో ద ట్రీస్ అండ్ గ్రాస్ ఆల్సో గ్రో హియర్. ఓకే? అండ్ సో ఎల్స్వేర్ అండ్ దేర్ ఆర్ ఏ గ్రాసెస్ అండ్ షెర్ప్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏల్స్ సంథింగ్ ఆర్ ఉన్నాయి. ఇంకేమున్నాయి ఎల్స్వేర్. ఇంకా ఇక్కడ ఏమున్నాయంట సో ఎల్స్వేర్ ఇంకా ఏమన్నా వీటితో పాటు ఇంకేమున్నాయట ఎల్స్వేర్ అండ్ గ్రాసెస్ అండ్ సో గ్రాసెస్ అండ్ ఇంకా ఏమున్నాయి సో సర్వ్స్. వాట్ ఆర్ దే నానా దే ఆర్ సో సర్వ్ అంటే ఏంటది నాన్న అవి సో మనకి దట్టమైన పొదలు
ఓకేనా. ఏంటైతే దట్టమైన పొదలు, సర్ఫ్స్ పొదలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకా సో అండ్ ఇట్ ఇస్ స్టిల్ అదర్ ఏరియాస్ దేర్ ఈజ్ నో వెజిటేషన్ ఎట్ ఆల్. తర్వాత అక్కడ ఇంకేమి లేదు, ఇక్కడ రిమైండర్ అదర్ ఏరియాస్, ఇక్కడ కొన్ని సో అదర్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ అదర్ ఏరియాస్ ప్రాంతాలలోనైనా ఇంకేమీ లేదంట. ఇక్కడ దేర్ ఈజ్ ఏ సో నో వెజిటేషన్, ఇంకా అక్కడ ఏమీ లేదట. సో నో వెజిటేషన్, ఇంకా అక్కడ ఎలాంటి వెజిటేషన్ అంటే అక్కడ ఎలాంటి హియర్ నో దేర్ అండ్ గ్రో ద ట్రీస్ అండ్ ప్లాంట్స్ సో గ్రాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా. సో సో అనదర్ ఏరియాస్. ఓకేనా. సో ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికా, మరి ఇక్కడ ఆఫ్రికాలో పీపుల్ ప్రజలు ఉన్నారు కదా నాన్న, సార్ నో. సో ఇక్కడ ఆఫ్రికాలో మరి ప్రజలు ఉన్నారు కదా, సార్ నో. ఇక్కడ సమ్ పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సో ద పీపుల్ ఆఫ్ సో ఆఫ్రికా. Some people of the people of Africa. In Africa also live some persons are there. So which type of people here live in? So let's see. Okay, the people of a different language and lifestyles and so habits live in a different regions so of Africa. మరి ఇక్కడ people means Africa. People here have some peoples are there and so they speak different languages. Okay na, different languages, okay na. So in Africa have some people are there and the people they all speak different languages and ఇంకా సో లైఫ్ స్టైల్స్ అండ్ హ్యాబిట్స్ కొన్ని వాళ్ళకి వాళ్ళ జీవన విధానం ఏంటిది, రకరకాల భాషలు మాట్లాడతారు అండ్ వాళ్ళ జీవన విధానం వాళ్ళ యొక్క అలవాట్లు మొత్తం కూడా ఏ విధంగా ఉంటాయంటే సో డిఫరెంట్ ఆఫ్ సో రీజియన్ ఇన్ ఆఫ్రికాలో ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ సిన్స్ ancient times people have lived as small tribes and carrying the so out hunting and gathering animals and husbandry and agriculture. So at the same time so in Africa lives and so ancient time means ఇక్కడ ఆదిమానవులు ఉన్నారు కదమ్మా, పూర్వీకులు ఆదిమానవుల కాలంలో ఇక్కడ సో సారీ యాన్సెస్ టైం అంటమ్మా సో పూర్వీకులు. సో సిన్స్ యాన్సెంట్ టైం, సో ఇక్కడ యాన్సెస్ట్ టైంలో నన్ను ఇక్కడ పూర్వీకుల కాలంలో ఇక్కడ సో ఏ విధంగా ఉండేదంటే పీపుల్ హ్యావ్ ఏ సో లివ్డ్, ఇక్కడ హియర్ సో లివ్ ద పీపుల్. సో ప్రజలు ఏ విధంగా ఇక్కడ ఏం చేశారంటే సో లివ్డ్ జీవించే వాళ్ళమ్మ, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండేది అంటే సో అండ్ స్మాల్ హియర్ హ్యావ్ ఏ స్మాల్ ట్రైబ్స్ సో ట్రైబ్స్ అండ్ ఓకేనా స్మాల్ ట్రైబ్స్ చిన్న తెగల్లాగా ఇక్కడ ఫస్ట్ జీవించేవాళ్ళు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇంకా క్యారింగ్ అవుట్ ఇంకేం చేశారు సో క్యారింగ్ అవుట్ ఇంకా వీళ్ళు ఏం చేశారంటమ్మా సో హంటింగ్ అండ్ గ్యాదరింగ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫుడ్ అండ్ సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి క్యారింగ్ ద అవుట్ ఆఫ్ హంటింగ్ అండ్ సో గ్యాదరింగ్ ఫుడ్ సో అండ్ సో హస్బెండరీ
ఉండడం, ఇక్కడ ఒక అంతా కూడా సో కలిసిమెలిసిగా వ్యవసాయం చేయడం, ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం చేయడానికి కృషి చేసేవాళ్ళు, అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. సో అండ్ సో అగ్రికల్చర్, హంటర్స్ హ్యావ్ ఏ సో ఇన్హాబిటెడ్ the equatorial regions and the deserts. సో మరి ఇక్కడ అదే విధంగా నాన్న ఇక్కడ ప్రజలు చూసుకున్నట్టయితే అక్కడ సో ఆఫ్రికన్ పీపుల్ కానివ్వండి, ఇక్కడ సో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజలు ఏ విధంగా నివసించే వాళ్ళు అంటే నాన్న వీళ్ళందరూ కూడా సో మనము ఇన్హాబిటెడ్ and so the equatorial region అంటమ్మా, equatorial regions అంటే మనకి సో వాళ్ళు భూమికి దగ్గరలో ఉన్న అంటే ఇక్కడ మనకి వచ్చేసి ఎక్కువ సో అక్షరేఖ ప్రాంతములో ఉండేవాళ్ళు అనమాట. సో ఈక్వోటోరియల్ రీజన్స్ అంటేమా సో అక్షరేఖ ప్రాంతంలో ఉండడం అనమాట. ఓకేనా. సో రీజన్ అండ్ డిజర్ట్, ఇంకా అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళంటే సో ఈక్వోటోరియల్ రీజన్స్ అండ్ డిజర్ట్స్. ఇంకా ఎక్కడ ఉండేవాళ్ళమ్మా సో డిజర్ట్స్ అంటే ఎడారి ప్రాంతాలలో సో ఉండేవాళ్ళు అనమాట. అండ్ అదేవిధంగా సో ఫాస్టలిస్టస్ అండ్ ఇన్హాబిటెడ్ ద సో హై ప్లాట్యూ అండ్ సావన్నా అండ్ గ్రేజింగ్ దేర్ యానిమల్స్ ఆఫ్ ద సో ఎక్స్టెన్సివ్ ఆఫ్ గ్రేజ్ ల్యాండ్. సో మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ ప్రజలు కూడా ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే ఇక్కడ సో వచ్చేసి మనకి సో ఫాస్టలిస్టస్ అంటే అమ్మ ఇక్కడ ఏ విధంగా ఉండేవాళ్ళంటే సో ఫాస్టలిస్టస్ అంటే గొర్రెలు, మేకలు, పశువులు కాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో ఇన్హాబిటెడ్ అంటే అమ్మ ఉండడం అనమాట. వాళ్ళంతా కూడా ఏం చేశారంటే సో ఇన్హాబిటెడ్ సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. ఇన్హాబిటెడ్ ఇన్ ఏ హై ప్లేట్యూ. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండేదంటే సో హై ప్లేట్యూ, ఇక్కడ పెద్ద పీఠభూమి ఏదైతే ఉందో హై ప్లేట్యూలో వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. అక్కడ ఏంటంటే సో ఏముంటుంది ఇక్కడ ప్లేట్యూ హ్యావ్ ఏ సావన్నా, ఇక్కడ సావన్నా అనే సో దే హ్యావ్ ఏ సావన్నా రీజన్ ఆర్ దే. అండ్ ఇంకా గ్రేజింగ్ దేర్ యానిమల్స్. సో ఇక్కడ గ్రేజింగ్ అంటమ్మా గడ్డి. ఓకేనా. సో గ్రేజింగ్ సో యానిమల్స్, grazing animals and on the so extensive grassland. ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ కూడా ఎలా ఉండేయంటే చాలా విస్తారంగా ఉండేవి అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ హ్యాస్ ఎ లాంగ్ బీన్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ సో ఆన్ ద అండ్ మార్జిన్స్ ఆఫ్ ఏ ఫారెస్టెస్. మరి ఇక్కడ అదేవిధంగా నానా ఇంకా వీటితో పాటు గ్రాస్ ల్యాండ్ ఉండే, గ్రాస్ ల్యాండ్తో పాటు ఇక్కడ ఏమున్నాయో సో రేపటి క్లాస్లో మనం తెలుసుకున్నామమ్మా. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకేనా. సో దిస్ లెసన్ హ్యావ్ సో మెనీ ఆల్వర్డ్స్ ఆర్ దేర్ కంపల్సరీ. వీ హ్యావ్ ఏ డిక్షనరీ, ప్రిపేర్ ద డిక్షనరీ. మేబీ ఒకవేళ సో రైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ వాట్ ఆర్ ఇట్ రీడ్ ద లెసన్. ఓకేనా. సో టుమారో విల్ బి కండిషన్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికా. We are discussing tomorrow. So the people of Africa. Okay, bye. Take a seat. Meet again tomorrow.